యూరియా అనేది వరి పంటలో ప్రతి రైతు తప్పకుండా ఉపయోగించారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా మంది రైతులు యూరియాని వేసేస్తారు, కానీ దానిలో పెద్ద భాగం మొక్కకు అసలు ఉపయోగపడడం లేదు. ఈ విషయం నేను చెప్పడం కాదు రైతులారా, వ్యవసాయ పరిశోధనలు కూడా ఇవే విషయాన్ని చెప్తున్నాయి. మనం మొత్తం యూరియా వేసినామని అనుకుంటాం, కానీ మొక్క మాత్రం అందులో కొంత భాగాన్ని తీసుకోగలుగుతుంది. మరి మిగిలిన యూరియా ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు మొక్కకు ఉపయోగపడదు, ఇంకా దాన్ని ఎలా వాడితే పూర్తి ప్రయోజనం వస్తుంది, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం రైతులారా, కాత్యాని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. రైతులారా, ముందుగా యూరియా అంటే ఏంటో తెలుసుకుందాం. యూరియా అనేది ఒక నైట్రోజన్ ఫర్టిలైజర్. ఇందులో 46% నైట్రోజన్ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే 100 కిలోల యూరియాలో 46 కిలోల నైట్రోజన్ మాత్రమే ఉంటుంది. మిగతాది ఇతర పదార్థాలు ఉంటాయి. ఈ నైట్రోజన్ అనేది వరి మొక్కకు ప్రధాన బలం ఇస్తుంది. ఈ నైట్రోజన్ ఏం చేస్తుంది అంటే ఆకులను పచ్చగా ఉంచుతుంది, ఇంకా బాగా పిలకలు రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే గింజలు బాగా నిండడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే దేశంలో అత్యధికంగా ఉపయోగించేరు యూరియానే. కానీ రైతులారా, చాలా మంది రైతులకు ఒక తెలియని విషయం ఉంది. అది ఏంటంటే యూరియా వేసిన వెంటనే నైట్రోజన్ మొక్కకు అందదు. నేలలో ఉన్న ఉపయోగకరమైన బ్యాక్టీరియా యూరియాను విడగొడుతుంది. అది ముందుగా అమోనియాగా మారుస్తుంది, తర్వాత అమోనియంగా మారుస్తుంది, చివరిగా నైట్రేట్ గా మారుస్తుంది. అసలు మొక్క నైట్రేట్ ఫామ్ లో ఉన్న యూరియానే తీసుకుంటుంది. ఇవన్నీ ప్రక్రియ జరగడానికి 3 నుండి 4 రోజులు పడుతుంది. అంటే మీరు యూరియా ఈ రోజు వేస్తే 3 నుండి 4 రోజుల తర్వాత దీని ప్రభావం అనేది కనిపిస్తుంది. అందుకే యూరియా వేసిన వెంటనే ఫలితం కనిపించకపోతే ఆందోళన పడకండి రైతులారా. అందుకే యూరియా అనేది నేలలో ప్రక్రియలన్నీ అయిపోయినాకనే మొక్కకు ఉపయోగపడుతుంది. రైతులారా, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. వరి మొక్కకు సీజన్ అంతా ఒకే మోతాదులో నైట్రోజన్ అవసరం ఉండదు. వరి మొక్కకు 3 ముఖ్యమైన దశలోనే నైట్రోజన్ అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా మిగతా సమయంలో దీని అవసరం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు నాట్లు వేసిన సమయానికి మొత్తం యూరియా అనేది ఒకటేసారి వేసేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే చాలా వరకు యూరియా అనేది వృధా అయిపోతుంది. ఇంకెప్పుడైతే మొక్కకు చాలా అవసరమైన సమయానికి అది దాదాపు నెలలో అసలు ఉండదు. తర్వాత మొక్కకు నిజంగా అవసరమైన దశ వచ్చినప్పుడు అది నెలలో దాదాపు మొత్తం అయిపోతుంది. దీంతో సరైన సమయంలో పోషకం అనేది అందదు. దీని వల్ల ఏమవుతుందంటే పిలకలు అనేటివి తక్కువగా వస్తాయి. దీని వల్ల కంకులు కూడా చిన్నగా తయారైతాయి, చివరికి దిగుబడి కూడా తగ్గుతుంది. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకోవాలి రైతులారా. వరి పంటలో అనేది నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మీరు వేసే మొత్తం యూరియాలో 30% మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగతా 70% యూరియా అనేది వివిధ రకాలుగా వృధా అవుతుంది. ఇంకా మీరు యూరియాను ఒకేసారి వేసి ఈ నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు పొలానికి వేస్తున్న మొత్తం యూరియాలో 1 వంతు యూరియా మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా 2 వంతుల యూరియా అనేది పూర్తిగా వృధా అవుతుంది. అందుకే యూరియా ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనేది చాలా ముఖ్యం రైతులారా. అయితే యూరియాని 3 విడతల్లో ఇంకా 3 సరైన దశలో మాత్రమే వేయాలి. అయితే మొక్కకు ఎప్పుడు నైట్రోజన్ ఎక్కువ అవసరం ఉంటుందో మనం యూరియా అనేది అప్పుడే వేయాలి. అయితే మొదటి విడత యూరియాను వరి నాట్లు వేసే సమయంలో వేయాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి రైతులారా. ఒకవేళ మీరు బేసల్ డోస్ లో డిఏపి వేస్తున్నట్లయితే ప్రత్యేకంగా యూరియా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఏపిలో 18% నైట్రోజన్ ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కలకు ప్రారంభ దశలో కావాల్సిన నైట్రోజన్ అంతా డిఏపి ద్వారానే దొరుకుతుంది. ఒకవేళ బేసల్ డోస్ లో మీరు డిఏపిని వేయకపోతే మీ పొలానికి సరిపోయే మొత్తం యూరియాలో 1/3 వంతు యూరియాను పొలంలో చల్లండి. దీంతో నాట్లు వేసిన తర్వాత మొక్క వేర్లు అనేటివి త్వరగా స్థిరపడతాయి, ఇంకా మొక్క బాగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. రెండో విడత యూరియాను నాట్లు వేసిన 25 నుండి 30 రోజుల తర్వాత వేయండి. రైతులారా, మొత్తం సీజన్ లో ఇదే చాలా ముఖ్యమైన దశ. దీన్ని యాక్టివ్ టిల్లరింగ్ స్టేజ్ అని కూడా అంటారు. ఈ దశలో వరి మొక్కల నుండి కొత్త పిలకలు రావడం మొదలవుతుంది. అంటే ఒకవేళ ఈ దశలో సరైన మోతాదులో నైట్రోజన్ అందితే ఒక్క మొక్కకు 25 నుండి 30 ఆరోగ్యకరమైన పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సరైన మోతాదులో నైట్రోజన్ అందకపోతే ఒక మొక్కకు 8 నుండి 10 పిలకలు మాత్రమే వస్తుంది. యాక్టివ్ టిల్లరింగ్ స్టేజ్ లో ఒకవేళ పిలకలు సరిగ్గా రాకపోతే తర్వాత మీరు ఎంత యూరియా వేసినా సరిగ్గా పిలకలు అనేటివి రావు. అందుకే ఈ 2 విడత యూరియా అనేది ఎట్టు పరిస్థితుల్లో మిస్ కాకండి రైతులారా. 3వ విడత యూరియా అనేది నాట్లు వేసిన 45 నుండి 50 రోజుల తర్వాత వేయాలి. ఈ దశను పానికలైజేషన్ స్టేజ్ అని కూడా అంటారు. ఈ దశలో మొక్క బయటకు ఎలాంటి మార్పులు కనిపించదు, కానీ మొక్క లోపల మాత్రం కంకులు ఏర్పడే ప్రక్రియ అనేది వేగంగా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో సరైన నైట్రోజన్ అందితే కంకి అనేది పొడువుగా పెరుగుతుంది, ఇంకా గింజ అనేది బాగా నిండుతుంది. ఒకవేళ నైట్రోజన్ అనేది సరిగ్గా అందకపోతే కంకి అనేది చిన్నగా ఉంటుంది, ఇంకా గింజ అనేది పలుచుగా సరిగ్గా నిండకుండా ఉంటాయి. అందుకే రైతులారా, యూరియా వేయడానికి సరైన పద్ధతి ఒకటే, 3 విడతలు 3 సరైన దశలు. ఈ విధంగా యూరియాను వేసే నైట్రోజన్ అనేది మొక్కలకు సరైన సమయంలో అందుతుంది. ఇంకా తద్వారా యూరియా అనేది వృధా కాకుండా మంచి పెరుగుదలతో
పెరుగుదలతో పాటు అధిక దిగుబడి కూడా పొందవచ్చు. ఇప్పుడు చాలా మంది రైతులు పట్టించుకొని మరో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అదే నీటి నిర్వహణ. యూరియా వేసే ముందు పొలంలో నిల్వ ఉన్న నీటిని బయటకు తీసేయండి. ఆ తర్వాతనే యూరియా చల్లండి. యూరియా చల్లిన తర్వాత నీళ్లు పెట్టకుండా 24 గంటల నుండి 48 గంటల వరకు అలాగే ఉంచండి. ఈ సమయంలో యూరియా అనేది నేల లోపలికి వెళ్లి వేర్ల దగ్గర స్థిరపడుతుంది. ఆ తర్వాతనే పొలంలో నీరు అనేది పట్టండి. ఒకవేళ నిల్వ నీటిలోనే యూరియా చల్లు అప్పుడు ఏమవుతుందంటే యూరియా అనేది నీటిలోనే కరిగిపోతుంది, ఇంకా వేర్ల దగ్గర అనేది అందదు. ఆ తర్వాత యూరియా అనేది నీటి ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు యూరియా అనేది అమోనియా ఫామ్ గా మారిపోతుంది. తర్వాత ఏమవుతుంది అంటే అమోనియా అనేది గాలిలోకి కలిసిపోతుంది. అందుకే రైతులారా పొలంలో ఎక్కువ నీళ్లు నిల్వ ఉన్నప్పుడు అస్సలు యూరియా అనేది చల్లకండి. ఈ చిన్న పద్ధతిని పాటిస్తే 30 నుండి 40% వరకు ఎక్కువ ప్రయోజనం అనేది పొందవచ్చు. ఇప్పుడు నీమ్ కోటెడ్ యూరియా గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం రైతులారా. 2015 సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం విక్రయించే మొత్తం యూరియాను 100% నీమ్ కోటెడ్ యూరియాగానే అమ్మడం తప్పనిసరి చేసింది. అంటే ప్రస్తుతం మార్కెట్ లో మీరు కొనుగోలు చేసే ప్రతి యూరియా బస్తాలో నీమ్ కోటెడ్ యూరియానే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా నీమ్ కోటెడ్ యూరియాను వెతకాల్సిన అవసరం లేదు రైతులారా. అయితే ఈ నీమ్ కోటెడ్ యూరియా వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో చూద్దాం రైతులారా. సాధారణ యూరియా అనేది చాలా వేగంగా కరిగిపోతుంది. దీని వల్ల 2 లేదా 3 రోజుల్లోనే ఎక్కువ భాగం నైట్రోజన్ అనేది విడుదల అవుతుంది. ఇంకా మొక్క అంత వేగంగా నైట్రోజన్ ని తీసుకోలేదు. ఇంకా అందుకే చాలా మటుకు యూరియా అనేది నీటి ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, ఇంకా గాలిలోకి విడుదల అవుతుంది. కానీ నీమ్ కోటెడ్ యూరియా వల్ల ఏమవుతుందంటే యూరియా అనేది చాలా వేగంగా కరగదు. దీంతో నైట్రోజన్ అనేది ఒక్కసారిగా విడుదల కాకుండా కొన్ని వారాలుగా మెల్లగా విడుదల అవుతుంది. ఫలితంగా మొక్కకు ఎక్కువ కాలం వరకు నిరంతరం నైట్రోజన్ అందుతుంది. ఇంకా నీమ్ కోటెడ్ యూరియా ఉపయోగిస్తే 10 నుండి 15% తక్కువ యూరియా వాడినా అదే స్థాయి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం రైతులారా, యూరియా ఎప్పుడు వేయాలనే నిర్ణయం ఎప్పుడు ఊహతో తీసుకోవద్దు. పొలంలోకి వెళ్లి మొక్క ఆకులను జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మొక్క ఆకులు పచ్చ రంగు నుండి పసుపు రంగులోకి మారినట్లుగా అనిపిస్తే అప్పుడు నైట్రోజన్ అవసరం ఉందని అర్థం. అదే యూరియా వేయడానికి సరైన సమయం. ఒక విషయం గుర్తు పెట్టుకోండి రైతులారా, అవసరానికి మించి యూరియా ఎప్పుడు వేయకండి. ఎక్కువ నైట్రోజన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది చాలా మృదువుగా ఇంకా ఎక్కువ ఆకులతో పెరుగుతుంది. అలాంటి మొక్కలకు బ్లాస్ట్ మరియు షీత్ బ్లైట్ వంటి వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మొక్కలు పడిపోవడం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే రైతులారా యూరియా వేసే ముందు సరైన మోతాదు, సరైన పద్ధతి, సరైన దశ, ఈ 3 విషయాలని తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ 3 పాటిస్తే యూరియా అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది. మంచి పెరుగుదలతో పాటు మంచి దిగుబడిని కూడా పొందవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే వరి పంటతో పాటు యూరియాకు సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్లు తెలియజేయండి. ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.